హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఓం శక్తి టెంపుల్కి వెళ్ళి రావడం అయిపోయింది కదా. ఇంకా ప్రసాదాలకైతే పూజ చేయాలండి. ఆ తర్వాత అయితే తినాలన్నమాట. ఎవరికైనా పంచాలనుకుంటే ఆ తర్వాతే పంచాలి. అందుకోసం ముందుగా అయితే మనం ప్రసాదం చేయాలండి. ఇంకా ప్రసాదానికి నార్మల్గా అయ్యప్ప మాలకైతే నెయ్యి తెస్తాం కదా, ఇంకా నెయ్యి వేసి చేస్తాం. ఇంకా దీనికైతే ఓం శక్తికి అయితే టెంకాయ తెస్తామండి. ఇంకా టెంకాయ వేసి అయితే చేస్తాం. ఇంక ఇక్కడ మా అమ్మ పూజ చేస్తుంటే హితమ్మ నేను కూడా చేస్తానని అయితే చెప్పింది కదా. ఇంకా హితం కూడా ఓం శక్తి మాల అయితే వేసింది కదండి. ఇంకా హితం చేస్తే కూడా ఏం పర్లేదు అన్నట్టు నార్మల్గా పూజ చేస్తేనే ముందుకు వచ్చేస్తుందండి. నేను చేస్తానని చెప్పి గోల్ పెట్టి చేస్తుంది అనమాట. ఇంకా ఓం శక్తి ఆ అమ్మాయి వేసింది. ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ పూజ కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయి అయితే చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే సాంబ్రాన్ కడ్డీలు అయితే తీసుకొని ఎక్కడెక్కడ పూజ చేస్తుందో చూడండి. ఇంకా మా నాన్న సాటర్డే బయటకు వచ్చి ఇలా సూర్య నమస్కారాలు చేసుకొని ఇంకా ఇలా అయితే పూజ చేస్తారనమాట సాంబ్రాన్ కడ్డీలతో. ఇంకా అలానే అలవాటు అనమాట హితమ్మకి. ఇంక ఇలా చిన్నపిల్లలు పూజ చేస్తుంటే ఎంత క్యూట్గా ఉంటారో కదండి. ఇంకా కదిరం మీద అనిందనమాట. ఇంకా తిరుక్కొని కదిరంతో అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇంకైతే ఇక్కడైతే పూజ చేయడం కంప్లీట్ అయిపోతుందండి హితిక. ఇప్పుడైతే నేను కట్టానండి ముడి. అంటే స్నానం చేసుకున్న తర్వాత తలకి ఇలా కడతారు కదా, దాన్ని అయితే నేను కట్టాను అనమాట. నార్మల్గా హితిక కూడా కట్టుకుంటుందండి. ఆమె ముందుకు కట్టుకుంటుంది అనమాట. ఎంత బాగా కట్టుకుంటుందో ఇంకెవరు నేర్పించని కూడా లేదు, అంత బాగా కట్టుకుంటుంది. ఇంకెప్పుడైనా కట్టుకోమని చెప్పి మీకైతే వీడియో తీసి పెడతానండి. చాలా అంటే చాలా బాగా కట్టుకుంటుంది, పెద్దవాళ్ళు కట్టుకున్నట్టు. నిజానికి చెప్పాలంటే అది నాకు కూడా తెలియదండి అంత బాగా కట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా అమ్మాయి కట్టుకున్న తర్వాతే అలా కట్టుకోవాలని అయితే నాకు తెలిసిందనమాట. ఇంక ఇక్కడ హితమ్మ పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఫైనల్ గా గంట కొట్టేసి అయితే హారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇంక ఇలా చేసిందంటే పూజ అంతా అయిపోయినట్టే. ఇంక ఇలా చేసుకుంటుంటే ఇంకో సైడ్ మా అమ్మ అయితే అక్కడ ప్రసాదం అంతా ప్రిపేర్ చేస్తుందండి. అయ్యప్ప స్వామి పూజ ఇంకా ఓం శక్తి పూజ రెండు సేమ్ గానే ఉంటాయండి. కానీ అందులోకి వేసే ఐటమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇంకా అయ్యప్ప స్వామికి అయితే నెయ్యి ముఖ్యం కాబట్టి నెయ్యితో చేస్తారు. ఇంకా ఓం శక్తికి ఖచ్చితంగా టెంకాయ తీసుకొని వెళ్తారు కాబట్టి ఆ టెంకాయ మళ్ళీ తెచ్చి ప్రసాదంలోకి వాడి చేస్తారనమాట. ఇవే డిఫరెన్స్. ఇంకో సైడ్ పూజ కూడా కంప్లీట్ అవ్వలేదు. హితం అయితే తినేస్తుంది అనమాట ముందుగా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో ఓం శక్తి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దండి. ఇంకా అలా పోస్ట్ పోన్ అవుతూ ఇంతవరకు వచ్చిందనమాట. ఇంకా ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఇంకా ఓం శక్తి నుండి వచ్చేసరికి 3:30 మధ్య అయిపోయిందండి మార్నింగ్. ఇంకైతే ఫుల్ టైర్డ్ అనమాట. పడుకుంటే అస్సలు లేవలేదు. ఇంకా చింటూ బిట్టుతో కొంచెం ఇదనమాట. ఇంకా అలా వీడియో అయితే పోస్ట్ పోన్ అయిపోయిందండి. అప్లోడ్ చేయడానికి టైమే కుదరలేదు. ఇంకా వీడియో మాత్రం అలానే ఉండిపోయింది. ఇంక ఇక్కడ మా అమ్మది కూడా పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు కూడా హితము దూరిందనమాట నేను చేస్తాను అనేసి. ఎన్నిసార్లు చేసిన అమ్మాయికి బెమ్మాయి తీరదనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తినేసామండి. ఇంకోటి ఏంటంటే అయ్యప్ప స్వామి మాలకైతే అక్కడే తీసేసి వచ్చేసారనమాట. ఇంకా టూర్ వెళ్ళాలి కాబట్టి అక్కడే తీసేసి వచ్చేసారండి మాల. ఇంకా ఓం శక్తికి మాత్రం ఇంటికి వచ్చి తీసారనమాట మాల. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.